మాజీ మంత్రి పేర్ని నాని మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఆయన చేసిన వాగ్వాదం పెద్ద దుమారం రేపింది. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ భూముల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన చెలో మెడికల్ కాలేజ్ నిరసన సందర్భంగా అనుమతి లేకుండా పాల్గొన్న పేర్ని నాని మరియు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిరసనలో పాల్గొన్న 400 మందికి 41A నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించొద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న పార్టీ వాట్సాప్ గ్రూప్లో సందేశం పంపినట్లు సమాచారం. దీని నేపథ్యంలో విచారణ కోసం సుబ్బన్నను పోలీసులు పిలిపించగా ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని తన అనుచరులతో కలిసి ఆర్పేట పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అక్కడ సీఏతో ఘర్షణకు దిగిన ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే మేమెవరో చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సాక్షులు చెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయన స్టేషన్ నుంచి వెళ్లమని కోరారు. అనంతరం పేర్ని నాని బయటకు వెళ్లిపోయారు. సెప్టెంబర్ 19న జరిగిన నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వైసీపీ నాయకులు మెడికల్ కాలేజ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై కేసులు నమోదు చేయబడ్డాయి. ఇక ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ అధికారుల విధుల్లో జోక్యం చేసుకున్న పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిరసన కేసులో విచారణ కొనసాగుతుందని కూడా వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.